అలా కాదు, చూడాలి 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 అని మమ్మల్ని తల తినను కాకపోతే. పృథ్వీరాజ్ గారు, విచ్ లాంగ్వేజ్ యు ఆర్ స్పీకింగ్? ఐఎమ్ స్పీకింగ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అంతే అండి. ఇంకేం అడగండి. మీరు వాళ్ళు కొంచెం తెలుగు డిఫరెంట్గా మాట్లాడొచ్చు, బట్ తెలుగే మాట్లాడుతున్నా. ఏంటండి నవీన్ గారు చెప్తున్నారు ఏంటో. 12 వరకు, ఎస్ అంటే 12 అయింది ఆ రోజు. నాకు అది చాలా టెన్షన్ మ్యాచ్. లాస్ట్ ఓవర్ కట్టప్ప వారైతే బైక్తో పాటే మిస్ అయి. అవునండి నవీన్ గారు, రియల్లీ బైక్తో పాటే మా కట్టప్ప కూడా వెళ్ళిపోయాను పాపం. వచ్చి కనీసం దొరికిందని కూడా చెప్పట్లేదు. చూడండి, విన్ అవ్వకపోతే సిరీస్, అవునవును చాలా డేంజర్గా ఉండేది. ఇట్ మై బి టెన్షన్ టుడే. సిరీస్ గెలిచింది కాబట్టి అందరు హ్యాపీగా ఉండి మన వాళ్ళు హ్యాపీగా చూస్తారు. స్టిల్ ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటారు. మీన్ వైల్ ఆల్రెడీ వీ హ్యావ్ విన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్లవర్స్ గారు వెల్కమ్ టు లైవ్. పృథ్వీరాజ్ గారు వెల్కమ్ టు లైవ్. సిరీస్ విన్ కావాలంటే గెలవాలి, ఎస్. ఇంకా ఆల్రెడీ 5 అంట కదా, ఆల్రెడీ 3 మనమే గెలిచాం, ఓన్లీ 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ గెలిచినట్టే కదండి, ఇంకేముంటుంది. ఐ థింక్ సో. నాకు కూడా అంత తెలియదు క్రికెట్ గురించి, చూస్తా బట్ కానీ అంత తెలియదు. సిస్టర్ భోగేష్ బ్రో మ్యారేజ్ ఈరోజు. అవునవును చెప్పాను, అప్పుడే చెప్పాను. ప్లీజ్ ఈ ప్రశ్నలు అందరు మా భోగేష్ బ్రదర్కి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని బ్లెస్ చేయండి. ఈరోజు నైట్ 9:30కి తన మ్యారేజ్. స్టార్టింగే చెప్పిన నెక్స్ట్ అన్నగారు, మీరు చూసారో లేదో, స్టార్టింగే భోగేష్ గారితోనే స్టార్ట్ చేశాను. ఈరోజు భోగేష్ గారు మ్యారేజ్ అని 9:30కి అన్నారు కదా. అందరు బ్లెస్ చేయండి భోగేష్ గారిని. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని అనుకోండి. పాపం తను కొంచెం టెన్షన్లో ఉన్నాడు, బట్ స్టిల్ మనం ఎంకరేజ్ చేయాలి తన్ని. అందుకే ఇప్పుడు ఇంకా బిజీ ఉంటారులేండి నెక్స్ట్ గారు, ఏమంటారు. ఇంక లైవ్కి రావడం కష్టం సమ్ డేస్, ఐ థింక్ సో. ఏమంటారు అన్న, నిజమే కదా అన్నగారు? ఉన్నారా? చెప్పింది కరెక్టే కదా. సిస్టర్ భోగేష్ బ్రో మ్యారేజ్ ఈరోజు. అవునండి అక్క. కాఫీ తాగినావా? లేదు తమ్ముడు, ఆఫ్టర్ లైవ్ తాగుతా, ఎందుకంటే లైవ్లో తాగడం కష్టమైపోతుంది తమ్ముడు. అందరూ చూపించమని అడిగితే పోయి కాఫీ నా సెల్లో పోసేలా ఉన్నా. భయం కూడా. అవునండి పాపం బాగా భయపడుతున్నాను నిజంగా. నిన్న మాత్రం చాలా భయపడ్డాడు, మొన్న భయపడ్డాడు, నిన్న భయపడ్డాడు. ఏం లేదండి, పెళ్ళి అయిపోయినాక మొత్తం ఏముండదు, ఇంకా భయపెట్టిస్తారు ఇంకా రివర్స్లో. ఇలా భయపడే వాళ్ళే భయపెట్టిస్తారని నా ఉద్దేశం. మీరేమంటారండి? నవీన్ గారు బో అంటున్నారు. బాబు తమ్ముడు ఏమైంది తమ్ముడు? మ్యారేజా? డోంట్ మ్యారీ, బీ హ్యాపీ. హాయ్ నాగ్ గారు వెల్కమ్ టు లైవ్. నువ్వు కూడా అదే బ్యాచ్ తమ్ముడు? డోంట్ మ్యారీ బీ హ్యాపీ ఫ్యామిలీయా ఏంటి బ్యాచ్? మా తమ్ముళ్ళందరూ ఇదే పాట పాడతారు. భోగేష్ బ్రో ఈ పాటికి సగం మొత్తం వాళ్ళ ఆధీనంలోకి లేదు తనకి అత్తమామలు లేరు, అన్నదానం చేసుకున్నారు. తెలియదా మీకు? చెప్పలేదా? వాళ్ళ మేనత్త వాళ్ళ తరపు నుంచే తాలుబొట్టు తీసుకుని వస్తున్నారు అని చెప్పారు. గుర్తులేదా? నెక్స్ట్ గారు మర్చిపోయారేంటి అన్నగారు? షీజ్ ఐ థింక్ షీ డోంట్ హ్యావ్ మదర్ అండ్ ఫాదర్ అన్నట్టు గుర్తు. అక్క అమ్మో లవ్ ఏంటి తమ్ముడు సగం ఆపేసావు? ఫైన్ అండి నాగారు వెల్కమ్ టు లైవ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. గుడ్ ఈవినింగ్ అందరికీ, వచ్చిన తమ్ముళ్ళందరికీ, నాగారికి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వెల్కమ్ టు లైవ్. గుడ్ ఈవినింగ్ వాళ్ళందరికీ. మీరు ఎప్పుడు కదా అబ్బాయిలనే సూదుల్లా చూస్తారు కదా, కానీ ఆకులు మగవారు. లేదండి, మీరు అర్థం చేసుకోండి నవీన్ గారు. ఇప్పుడు బీయింగ్ నేను ఉమెన్కి సపోర్ట్ చేస్తారా చేయరా? మీరు జెంట్స్ సపోర్ట్ చేస్తారా, లేడీ సపోర్ట్ చేస్తారా? చెప్పండి. నేనైతే అలా ఇలానే చేస్తాను, మీరు ఏమన్నా అనుకోండి పర్లేదు. మీరు చూస్తున్నారు కదా బ్యాడ్ కామెంట్స్ ఎఫెక్ట్ ఇలా ఉందో, అందుకే కోపం